యేసుక్రీస్తునామంలో మీకందరికీ వందములు. క్రైస్తవ మరి మహిళలు చాలామంది ఈ మధ్య కాలంలో ఎక్కువగా యూట్యూబ్‌లో గాని, ఎక్కడైనా సరే బయట వాళ్ళు పరిచర్యలో పాల్గొంటున్నారు. అయితే దేవుని వాక్యంలో పౌలు గారు ఏం చెప్పినారంటే, సంఘంలో స్త్రీ మౌనంగా ఉండాలని ఆయన ఖచ్చితంగా చెప్పినారు. అలా కాకుండా దానికి విరుద్ధంగా అంటే వాక్యంతో పని లేదు వీళ్ళకి. మరి వాక్యంతో పని లేకుండగా వీళ్ళు మన యూట్యూబ్‌లో గాని, బయట ఎక్కడ చూసినా మరి లేడీ పాస్టర్స్ ఉంటున్నారు ఈ మధ్య కాలంలో. పూర్తి వాక్యానికి విరుద్ధం ఇవన్నీ కూడా. ఇప్పుడు ఒకవేళ మనం సంఘంలో మౌనం గల స్త్రీ అంటే, ఆయన ఏ ఉద్దేశంతో చెప్పారో, ఇది దేనిలో చెప్పారో, దానిలో చెప్పారో అని 100 ఇది తీస్తూ ఉంటారు. కానీ ఖచ్చితంగా వాక్యం ఎప్పుడు కూడా సూటిగా మాట్లాడుతది. మౌనంగా ఉండండి, మౌనంగా ఉండాలి. ఇప్పుడు దేవుని వాక్యం మరొక చోట ఉంది. స్త్రీ మరి పురుషుడు స్త్రీకి శిరస్సు. మరి పురుషుడికి శిరస్సు దేవుడు. కాబట్టి ఎప్పుడు కూడా స్త్రీ అనే వ్యక్తి ఎవరైనా సరే పురుషుడు ఆధిపత్యంలో పురుషుడి కిందనే ఉండాలి. అది దేవుని వాక్యం, దేవుడు చెప్తున్న మాటలవి. అలా కాకుండా ఈ రోజుల్లో మరి ఎవరు ఇష్టము వాళ్ళు, ఎవరి స్వేచ్ఛ వారిది. ఒక ఇంకా అదొకటే కొంచెం కాదండి, చాలా జాగ్రత్తగా మీరు గమనించండి ప్రతి ఒక్కరు కూడా. ఈ మధ్య కాలంలో చాలామంది చూస్తున్నాను యూట్యూబ్లో కానీ బయట కానీ, వాళ్ళకి మేకప్ లిప్స్టిక్ లేకుండా ప్రసంగం రాదు. ఇదివరకు చర్చెస్లో కొంతమంది పాస్టర్లు తాగేవారు, తాగితేనే ప్రసంగం చేయగలిగేవారు. అటువంటి పాస్టర్లు కూడా చాలామంది ఉన్నారు, చనిపోయారు కూడా. ఇప్పుడు చూసినట్లయితే ఆడవాళ్ళు వీళ్ళకి చక్కటి లిప్స్టిక్ ఉండాలి, తర్వాత మేకప్ ఉండాలి. ఈ వస్త్రధారణ, మేకప్, లిప్స్టిక్ అన్నీ కూడా లోకానుసరంగా ఉండాలన్నమాట. ఈలోక సంబంధపు యుగదేవత పైన వాళ్ళు ధరించుకుని ఆ తర్వాత దేవుని వాక్యాన్ని చెప్పడం ప్రారంభిస్తారు. దేవుని వాక్యాన్ని ఎవ్వరికి చిన్న పిల్లలకి ఇచ్చి దీన్ని టీచింగ్ చేయమని చెప్పేస్తారు, టీచింగ్ చేసేస్తారు. కనీసం 6-7 తరగతి చదివిన పిల్లలు కూడా టీచింగ్ చక్కగా టీచింగ్ చేస్తారు వాళ్ళు. టీచింగ్ వేరు, మరి పరిశుద్ధాత్మ దేవునితో నింపబడి చెప్పే మాటలు వేరు. మాటల్లో జీవం ఉంటే కనుక అనేక మంది ఉద్యోగం పడతారు. కేవలం అంతా కూడా మరి స్టేజ్ మీద అంతా కూడా మనిషి మరి చూపించుకోవడానికి ఉంటే కనుక, మరి అంటే వస్త్రధారణ చూపించుకోవడానికి, నగలు చూపించుకోవడానికి, ఇది కాదు పరిచర్య. గమనించిన ప్రతి ఒక్కరు ఇటువంటి వాళ్ళు మాటలు వెనకండి. దయచేసి ఎవరు కూడా మోసపోవద్దు. దేవుని వాక్యం మీరు జాగ్రత్తగా చదవండి. అనేక విషయాలు దేవుడు మీకు బయలుపరుస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.